నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. వాతావరణ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం మేడం ఉన్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పడుతున్న వర్షాలు మన సిటీలో అయితే ఎస్పెషల్లీ ఉదయం వరకు ఎండగా, మళ్ళీ క్లౌడ్స్, తర్వాత మళ్ళీ రెయినీ వస్తుంది. మ్యామ్ ఇప్పుడు ప్రెజెంట్ వాతావరణం ఎలా ఉండబోతుంది? ఎలా ఉంది? ప్రస్తుతం మనకి ఎక్కువగా చూసుకుంటే ఈ ద్రోణి ప్రభావం కానీ అట్లాంటివి ఏమీ లేవు. ప్రస్తుతం మనకి స్టేబుల్గానే ఉంది సిచ్యువేషన్ అది కూడా. సో ఎక్కువగా కూడా చూసుకుంటే రానున్న 5-6 రోజుల వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే మనకి తూర్పు జిల్లాల్లోని 1-2 చోట్ల ఏమన్నా తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. అదర్వైజ్ దక్షిణ జిల్లాల్లోని, సెంట్రల్ జిల్లాల్లోని ఎక్కువగా పొడి వాతావరణం అట్లా కనిపించే అవకాశం ఉంది. అట్లాగే పైన ఉత్తర జిల్లాలు అవి కూడా మనకి క్లౌడీ కండిషన్స్ ఉంటాయి. అట్లాగే రేపటి నుంచి కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో 1-2 చోట్ల వర్షాలు తప్పితే మిగతా ప్రదేశం అంతటా కదా డ్రై కానీ లేకపోతే క్లౌడీ కండిషన్స్ కానీ రానున్న 5-6 రోజుల వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యామ్ ఆ వాతావరణ శాఖ కన్నా ముందు అలర్ట్ హైడ్రా ఇస్తుంది. ఎప్పుడు వర్షాలు పడతాయి, అలర్ట్గా ఉండండి. ఒకప్పుడు వాతావరణ శాఖ కొన్ని గంటల్లో ఇలా వస్తుంది అనేది న్యూస్ మనం వింటూ ఉండేవాళ్ళం. మేడం ఏంటి వాతావరణ శాఖతో హైడ్రా ఏమన్నా టైప్ అయ్యి ఇలా అనౌన్స్మెంట్ చేస్తుందా, లేకపోతే హైడ్రా ప్రత్యేకించి చెప్తుందా? తెలీదండి మాకు ఆ విషయం. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఓకే మ్యామ్, చెప్పండి. రైతులకి ఇప్పుడు విలేజెస్లో కూడా ఇప్పుడు వాతావరణం ఏమి మనకి వర్షాలు కురిసే అవకాశం ఏమీ లేదు అంటున్నారు. రైతులకి ఎలాంటి సూచనలు ఇస్తారు వాతావరణం గురించి? రైతులకి సూచనలు అవి చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం పొడి వాతావరణం రానున్న 5-6 రోజుల వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా మనకి కురిసిన వర్షాలు ఏవైతే ఉన్నావో ఎక్స్ట్రీమ్లీ హెవీ కానీ వెరీ హెవీ అట్లాంటి సిచ్యువేషన్స్ ప్రకారం చూసుకుంటే మనకి మహారాష్ట్రలో ఎగువ ప్రాంతాలు కూడా బాగా వర్షాలు ఎక్కువ రావటం, గోదావరి కూడా ప్రవహిస్తుంది బాగా కూడా. సో జలాశయాలు అవి కూడా బాగా నిండుకుండలాగా ఉండటం వల్ల ఇటువంటి సిచ్యువేషన్స్ అయి ఉన్నప్పుడు తగిన అప్రమత్తత అవసరం. మ్యామ్ మన సిటీకి వస్తే సిటీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా మనకి ఈవినింగ్ అవుతుంది అంటే ట్రాఫిక్తో చాలా బంబెల్లెత్తిపోతూ ఉంటారు. అలాంటిది నిన్న సాయంత్రం చూసాం, అకస్మాత్తుగా అంతా ఎండ అట్లా ఉండేది, మళ్ళీ ఒకేసారి చేంజ్ అయిపోయింది. ఈరోజు ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ మనకి ఇప్పుడు రైనీ సీజన్ అకస్మాత్తుగా అంటే 1 or 2 స్పెల్స్ పడతాయి. నిన్నేమి పెద్ద హెవీగా ఏమీ పడలేదు రెయిన్స్. 1 or 2 స్పెల్స్ లైట్ రెయిన్ఫాల్ అనేది నమోదవటం జరిగింది. అయితే ఇట్లాంటివి మనకి మాన్సూన్ సీజన్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఈరోజు కూడా మనకి ఎక్కువ సన్నీ కండిషన్స్ వస్తాయి. రాత్రికి కానీ సాయంత్రం కానీ డ్రిజిల్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.